250. 100 rupees, 100 rupees. ఈ రోజు ఢిల్లీలో ఉన్న సరోజిని మార్కెట్ కి వచ్చినాము. మనందరికీ తెలుసు ఇక్కడ తక్కువ కాస్ట్ కే మనకి బట్టలు దొరుకుతాయని చెప్పేసి. ఇలా ఎక్కువగా క్రౌడ్ ఉండే ప్లేస్లలో మన లేడీస్ చున్నీ ఇట్లా కవర్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్, ముందు జాగ్రత్త కోసము. ఇంకా మనం ఇట్లా ఎంట్రీ అవ్వగానే రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు ఎగబడతానే ఉంటారు, కొనండి కొనండి అని చెప్పేసి. మనము ఇక్కడ ఎంత తక్కువ కాస్ట్కి అడిగితే అంత బెటర్ అనమాట. బట్ ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పేసి కొన్ని అట్లా రాస్తారు, అక్కడ మాత్రం మనం బేరం ఆడలేము. బట్ అవైతే ఎంత చీప్గా ఉన్నాయో ఇది చూస్తున్నారు కదా. ఈ స్వెట్ షర్ట్ అయితే జస్ట్ 250 కాస్ట్లోనే వస్తుంది. 50 రూపీస్కి కూడా టీ షర్ట్ ఉంది. అంటే మనం ముందుగా మనాలి ప్లాన్ చేసుకుంటే కనుక హైదరాబాద్లో అట్లా షాపింగ్ చేయకుండా అక్కడికి వెళ్ళి సరోజిని మార్కెట్లో షాపింగ్ చేస్తే చాలా బెటరు. ఇక్కడతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్కి ఉందన్నమాట. 100కు 2 హుడ్డీస్, అట్లాగే 450 నుంచే స్వెటర్లు స్టార్ట్ అయినాయి. అవి కూడా ఫుల్ బందోబస్తుగా ఉన్నాయి. మళ్ళీ క్వాలిటీ ఏమైనా తేడా ఉందా అంటే అది అస్సలు కాదు, క్వాలిటీ కూడా మంచినే ఉంది. అంటే మనం పెట్టే కాస్ట్కి వర్త్ అనిపించింది. మనాలికి మనము పద్దాక పోము కాబట్టి ఒక్కసారి పోయేదానికి ఈ కాస్ట్కి ఆ స్వెటర్లు తీసుకొని యూజ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అట్లనే ఈ బ్యాగుల దగ్గరికి వెళ్తే, ఈ బ్యాగులు మేము హైదరాబాద్లో 5000 పెట్టి తీసుకున్నవి. అక్కడ అతను చెప్పిన కాస్ట్ 5000 అయినా బేరం ఆడింది మాత్రము 1800కి లాస్ట్ కాస్ట్. అది రీజనబుల్ కాస్ట్ అంటారా లేదా కూడా కామెంట్ చేయండి. మేము షాక్ అన్నమాట. కాకపోతే లాస్ట్కి అయితే తీసుకొచ్చుకోలేదు, అప్పటికే తీసుకెళ్లిన బ్యాగులు 2 అయిపోయినాయి. మళ్ళీ ఈ బ్యాగ్ కొంటే ఈ బ్యాగ్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాక తీసుకోకుండా అక్కడే కాస్ట్ కొంచెం తగ్గించి బేరం ఆడి టైంపాస్ చేసి వచ్చేసినాము. రీజన్ ఏమనిపించిందంటే ఇక్కడ మనము ఎంత బేరం ఆడితే అంత తక్కువ కాస్ట్కి వస్తాయని చెప్పేసి. మనము బయటకు వెళ్తూ ఉంటే కొంచెం బెల్ట్లు, వాచ్లు అట్లా అమ్మే వాళ్ళు వస్తారు కదా, ఫస్ట్ అవి బ్రాండెడ్ అని చెప్పేసి మోసం చేస్తూ ఉంటారు. మేము అక్కడ నుంచి తీసుకొచ్చినాం, ఇక్కడ నుండి తీసుకొచ్చినాం, 2000 అని చెప్తారు. లాస్ట్కి అవి ఎంతకి ఇస్తారో తెలుసా? 100 రూపాయలకు కూడా ఇస్తారు. అంత తక్కువ కాస్ట్కి ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న స్వెటర్ ఉంది కదా, ఇదైతే జస్ట్ 250 కాస్ట్లోనే వచ్చింది. బాగుంది కదా. 250కి ఇంత మంచి డిజైన్గా పాష్గా ఉన్న స్వెటర్ రావడం అంటే. కాకపోతే అప్పుడు తీసుకోలేదు, అంటే అది మనాలికి చలి ఆగుతుందా లేదా అని చెప్పేసి కొంచెం ఇంకా బందోబస్తు తీసుకుందామని చెప్పేసి డ్రాప్ అయిపోయినాము. 250 కాస్ట్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది. వర్ణికకైతే ఈ స్వెటర్ తీసుకున్నాము. ఢిల్లీలో అంతా కూడా ఈ స్వెటర్ వేసుకునే ఉంటుంది. ఇంకా హ్యాండ్ గ్లౌజ్లు అయితే మేము హైదరాబాద్లో షాపింగ్ చేసినప్పుడు అక్కడ అడిగితే 250 అని చెప్పిళ్ళు. బట్ ఇక్కడ ఫస్ట్ వీళ్ళు కాస్ట్ చెప్పింది కూడా 250. బేరం ఆడితే 100 రూపాయలకు ఒకటి ఇచ్చిళ్ళు. దానికన్నా ముందు మాకు తెలిసింది ఏంటంటే ఇంకొకరికి 80 రూపీస్కి కూడా ఇచ్చిళ్ళు. మేమే కొంచెం ఎక్కువ అడిగినామేమో అనిపించింది. మనము మనాలికి వెళ్ళాలంటే ఢిల్లీ టు మనాలి బస్సు ఉంటుంది కాబట్టి ఢిల్లీలో స్టే చేయాల్సి వస్తుంది. ఆ స్టే చేసే రోజు సరోజిని మార్కెట్ ట్రిప్ పెట్టుకున్నాం అనుకోండి, షాపింగ్ అంతా అయిపోతుంది. 250, 350, 50, 30 ఈ కాస్ట్లోనే ఉన్నాయి. ఇంకా 150లోనే ఇంత మంచి పిల్లలకైతే బట్టలు వచ్చినాయి. మస్తు అనిపించింది. ఇవన్నీ కూడా ట్రెండ్స్లో అట్లా చూస్తూ ఉంటాం కదా. ఇంకెక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ బాగా నచ్చుతాయి కదా. ఇవి చార్మినార్లో కానీ కుకట్పల్లిలో కానీ అట్లా 100 రూపీస్కి సేల్ చేస్తూ ఉంటారు. ఎన్నో తీసుకున్నాను ఇవైతే. నేను అక్కడ 30 రూపీస్ పెట్టగానే షాక్ అసలు. ఇవి నేను 100 రూపీస్కి ఎప్పుడు వెళ్ళినా కూడా 5 పేర్స్ తీసుకుంటాను, ఎక్కువగా డ్రెస్సెస్ పైకి బాగుంటాయి అని చెప్పేసి. అలాంటివి ఇక్కడ 30 రూపీస్కి వస్తున్నాయంటే ఆగుతామా చెప్పండి. ఈ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే 1 డే టైం పట్టుద్ది. కాకపోతే మనము ఢిల్లీ ట్రిప్ అంతా 1 డేలోనే చేయాలి కాబట్టి ఇక్కడ ఫటాఫట్ మనాలికి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము. సరోజిని మార్కెట్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి సింపులే అనిపిస్తుంది, కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఏంటంటే మనము వెళ్లే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. షాప్లో అమ్మే వాళ్ళు ఉంటే షాప్ ముందు ఉండే వాళ్ళు కూడా వాళ్ళ మనుషులే ఉంటారు. ఆల్మోస్ట్ షాప్లో నుంచి తీసుకెళ్లి బయట సేల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడే చూసినాం అనమాట. 2500, 1500 ఏంటి 3000 చెప్పినవి కూడా లాస్ట్ 180 రూపీస్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మనము 2000 చెప్పగానే ఇంత కాస్ట్ చెప్తున్నారు కదా, మనం ఒక 1000కి అడుగుదాము, 500కి అడుగుదాం అనుకుంటాము. కానీ మొహమాటం లేకుండా ఎంత తక్కువ కాస్ట్కి అడిగితే అంత మంచిది. ఇంకా మొత్తం ఇవన్నీ కూడా స్వెటర్లే అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి 100 రూపీస్ పడ్డది అక్కడ. ఇంకా తీసుకున్న స్వెటర్లన్నీ ఈ బ్యాగ్ లో సర్దేసుకొని బ్యాగ్ పట్టుకొని ఇప్పుడు ఢిల్లీ అంతా చుట్టేయడానికి వెళ్ళాలి. పొద్దున్నే వచ్చినాము ఆ చలి తట్టుకోవడానికి ఇక్కడ స్వెటర్లు తీసుకుందాం అని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. वुडलैंड का एक बेल्ट बोला 2500. अरे उन्हें कितना का दे दिया बताए? भैया पूछा 500. नो आप बोलो कितना 50 रुपए में दे दिया होगा. 50 रुपए ये बोला उसका 100 रुपया. 100 रुपया 100 रुपया का दे दिया. दे दिएगा. अगर बिल्कुल पता नहीं लोगों को, इन लोग गड़बड़ कर देता है. अरे ये जो भी है ना, ये यहाँ पर बहुत बार्गेनिंग होती है, बहुत ज्यादा बार्गेनिंग होती है. और जो अंग्रेज लोग आते हैं ना, वो लोग तो लूट के जाते हैं यहाँ पर.